2004 నుంచి 2014 వైఎస్ఆర్ గారి 2 టర్మ్స్లో, అందులో మొదటి టర్మ్లోనే ఎన్ని కంప్లీట్ అయినాయి? ఓఆర్ఆర్ 1 2012 దాకా పోయింది, 2006లో స్టార్ట్ అయింది, 2012 దాకా పోయింది. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే 11.6 కిలోమీటర్స్, ఫ్లైఓవర్ అయితే అక్టోబర్ 2005లో స్టార్టు, 2009 19th అక్టోబర్ కంప్లీట్. జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2005 మార్చిలో స్టార్టు, 2008 మార్చిలో కంప్లీట్. ఇవన్నీ జరిగాయి కాబట్టే అయ్యా చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 2003-04లో రాష్ట్రం నుంచి, అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్, ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎక్స్పోర్ట్స్, ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే 5,660 కోట్లు. చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం 2004 నుంచి 2009, 5 సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు. కాబట్టి ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎక్స్పోర్ట్స్ ఎంత తెలుసా? 2008-09 వచ్చేసరికి 32,509 కోట్లు. ఎక్కడ 5,650 కోట్లు, ఎక్కడ 32,509 కోట్లు? 5 ఏళ్ళే ఆయన చనిపోయినా కానీ ఆయన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వంలో ఆయన కొనసాగింపుగా జరిగిన దాంట్లో, ఎందుకంటే ఇవన్నీ అయిపోయి చేశాడు కాబట్టి ఆ టైం అయిపోయేసరికి 2013-14 వచ్చేసరికి 57,000 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి. ఎక్కడ 5,650 కోట్లు అని చెప్పి నువ్వే హైదరాబాద్ అంతా నేనే కట్టేసినాను, ఐటీ అంటే చంద్రబాబు నేనే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నుంచి, సీ ద డిఫరెన్స్. వేరే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలా. దాని తర్వాత ఆయన తర్వాత మన కేసీఆర్ గారు వచ్చారు, ఆయన 2 టర్మ్స్ ఉన్నారు, చేసి ఆయన కూడా గొప్ప పరిపాలన చేశాడు. దానివల్ల హైదరాబాద్ ఈరోజు ఐటీలో ఆయన 5,650 కోట్ల గురించి మాట్లాడుతా అంటే, ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ 2 లక్షల కోట్లు. మరి ఎక్కడ 5,650 కోట్లు నువ్వు వదిలేసింది, ఎక్కడ ఇవాళ 2 లక్షల కోట్లు? మన మధ్యలో 20 ఏళ్లలో ఇంత జరిగితే అది నేనుంటే నాన్ చేసింది మాత్రమే చెప్పా. కేసీఆర్ గారు ఏం చేసింది అనేది నేను ఇంకా చెప్పాల. అది చెప్పకనే మొత్తం నేనే చేసిన, హైదరాబాద్ మొత్తం నాదే అంటే ఎట్లుంటుంది? వేరే వాళ్ళకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకు ఇవ్వకపోవడం చంద్రబాబు నాయుడుకున్న దుర్మార్గమైన నైజం.